బ్రో మీ రూమ్ లో గ్యాస్ అయిపోయింది కదా, వంటలు ఎట్లా చేస్తున్నారు? ఇండక్షన్ స్టవ్ ఉంది కదా. అవి వాడకూడదంట బ్రో, రేడియేషన్ వచ్చి పోతారంట. రేడియేషన్ మీకు కూడా ఇలాంటి అపోహ ఉందా? ఈ ఇండక్షన్ కుక్ టాప్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా వర్క్ అవుతాయి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఖచ్చితంగా రేడియేషన్ జనరేట్ అయ్యింది. కాకపోతే మనం వాడే ఇండక్షన్ కుక్ టాప్స్ లో లో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఉంటుంది. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చిన్న చిన్న ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి ఇండక్షన్ కుక్ టాప్స్ మీరు యూస్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ ఖచ్చితంగా బ్రాండెడ్ ఇండక్షన్ కుక్ టాప్స్ మాత్రమే యూస్ చేయండి. చీప్ యూస్ చేశారనుకోండి, ఇన్సులేషన్ సరిగ్గా లేక మనకి రేడియేషన్ అయితే స్ప్రెడ్ అవుద్ది. ఖచ్చితంగా మంచి బ్రాండెడ్వి అండ్ ఐఏఎస్ బిఏఎస్ మార్కున్న ఇండక్షన్ కుక్ టాప్స్ మీరు తీసుకోండి. సెకండ్ వన్, మీరు వంట చేస్తారు కదా, సో ఇండక్షన్ స్టవ్కి మీకు అట్లీస్ట్ ఒక మన చెయ్యి ఉంటుంది కదా, మన చెయ్యి పట్టేంత డిస్టెన్స్ అయితే ఉంచుకోండి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్, చిన్నపిల్లలు అండ్ పేస్ మేకర్ పెట్టుకుంటారు కదా, వీళ్ళు ఇండక్షన్ స్టవ్స్కి అయితే దూరంగా ఉండండి. ఓన్లీ మనకి హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అనేది మనం బయట తీసుకునే ఎక్స్రేస్ అవ్వచ్చు, సిటీఏ స్కాన్స్ అంటారు, న్యూక్లియర్ రేడియేషన్ అవ్వచ్చు, సో వీటిల్లో ఎక్కువ ఉంటుంది. వాటిని మనం అయనైజింగ్ రేడియేషన్ అంటూ ఉంటాము. ఇండక్షన్ కుక్ టాప్స్ అనేవి మీకు నాన్ అయనైజింగ్ రేడియేషన్ కిందకి అయితే వస్తాయి. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మనం ఇండక్షన్ కుక్ టాప్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ లాంగ్ ఫార్మాట్ వీడియో చేశాను, ఇండక్షన్ కుక్ టాప్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్స్ ఎలా వర్క్ అవుతాయి, ఏది యూస్ చేయాలనేది. ఆ వీడియో చూడకపోతే లింక్ ఇక్కడ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని రోజులు ఇండక్షన్ మంచిది కాదని అనుకోలేదు బ్రో, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, నేను కూడా ఇండక్షన్ కొంటా. బై ఫ్రెండ్స్.